హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. నేనైతే వారం రోజులు ట్రిప్కి పోయొచ్చుండే. ఈ ట్రిప్కి పోయొచ్చే లోపు చాలా జరిగినాయి. అవేంటో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ చిన్న షెడ్లో 2 కోడి పిల్లలు అయితే ఉండే కదా, ఆ 2 అయితే చనిపోయినాయి. ఇదైతే మొత్తం ఆగమాగం చేసింది షెడ్ మొత్తం. ఎందుకంటే వీటికి చిన్న పిల్లలకి ఫస్ట్ 30 డేస్ వరకు అయితే చాలా కేర్ తీసుకోవాలి. కానీ మనం అయితే ట్రిప్కి వేయడం కదా, మా వాళ్ళకి ఆ ఫీడ్ ఒకటి ఇవ్వమని చెప్పిన. ఎందుకంటే మెడిసిన్ అవన్నీ ఇవ్వాలంటే వాళ్ళ పని వాళ్ళకే ఉంటుంది. వీటిని చూసుకోవడం అయితే కుదరదు. సో ఫీడ్ అయితే ఒక్కటి అని చెప్పిన. సో మెడిసిన్ వాటర్ కరెక్ట్ టైంకి లేక నేను పోయిన 3 డేస్కి అవి చనిపోయినాయంట. ఈ పందెం కోళ్ళు మాత్రం యాక్టివ్గానే ఉన్నాయి, మంచిగా హైట్ కూడా పెరిగినాయి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ 1.5 మంత్ దాటి ఉండే పిల్లలు. ఏది ఉన్నా ఫస్ట్ 1 మంత్ మంచి కేర్ తీసుకొని పెంచినాం అనుకో, తర్వాత నార్మల్గా పెంచినా కూడా అవే పెరుగుతాయి. వీటికి 6 డేస్ మెడిసిన్ లేకున్నా కూడా మంచిగా యాక్టివ్గానే ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలు మాత్రం చనిపోయినాయి. ఇక్కడ ఈ నల్లకోడ అయితే పొదుగుడు స్టార్ట్ చేసింది. 2 డేస్ అవుతుందంట గుడ్ల మీద కూర్చొని. వీటి కిందనైతే 3 గుడ్లు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే నేను పోయే రోజు 6 గుడ్లు ఉంటే 6 గుడ్లని తీసేసిన. మా వాళ్ళు అయితే తీయడం మర్చిపోయారు, అది పొదగడం స్టార్ట్ చేసింది. ఇప్పుడైతే ఆ 3 గుడ్లను కూడా తీసేస్తున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు పందెం కోళ్ళు వేద్దాం అనుకుంటున్నా. అందుకని చెప్పి ఇప్పుడు ఈ నాటుకోళ్ళని అయితే తీసేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ ఇవి 3 గుడ్లే ఉన్నాయి కదా, ఈ 3 గుడ్ల కోసం దాన్ని నెల రోజులు ఒదిగి మళ్ళీ నెల రోజులు మనం వాటిని కేర్ తీసుకోవాలి, చాలా రిస్క్ అయిపోతుంది. సో అట్లా అని చెప్పి ఆ గుడ్లను అయితే తీసేసిన. ఇక నేను వచ్చిన తర్వాత ఫస్ట్ వాటికి అయితే ఫీడ్ ఇచ్చేసిన. ఫీడ్ ఇచ్చి మన డ్రింకర్స్ ఉంటాయి కదా, ఆ డ్రింకర్స్ని అయితే మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసి వాటికి మెడిసిన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాటికి 6 డేస్ నుంచి మెడిసిన్ అయితే లేదు కదా. సో ఆ డ్రింకర్స్ని క్లీన్ చేసుకొని మెడిసిన్ అయితే ఇచ్చేసిన. ఈ మెడిసిన్ కూడా 2 మంత్స్కి ఎక్కువ అవుతుంది. సో బ్లాక్గా వచ్చింది చూసినావా. సో ఇదైతే చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ మెడిసిన్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ షెడ్ ఆగమాగం ఉంది కదా, ఈ షెడ్ని అయితే క్లీన్ చేసుకున్నా, 2 షెడ్లని. ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత మన హౌస్లో లార్వా సెటప్ ఉంది కదా, అది మళ్ళీ ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అవన్నీ అయిపోయినాయి. మనం లేకపోతే ఇవన్నీ చేసేటోళ్ళు ఎవరు లేరు. సో మళ్ళీ మనం ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేసుకోవాలి. దానికోసం కొద్దిగా పత్తి చెక్క అలాగే తౌడు కలిపి అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇట్లా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే కొంచెమే పత్తి చెక్కను వాడుకొని ఒక 2 డేస్ అదే ఉంచాలి. ఎందుకంటే ఫ్రెష్గా మళ్ళీ ఈగలు రానికి 2 డేస్ టైం పడుతుంది. సో మనం ఎక్కువ కలుపుకున్నాం అనుకో, ఆ పత్తి చెక్క అనేది వేస్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ మనకి లార్వా అనేది కొంచెమే వస్తుంది, ఆ ఈగలు రానికి టైం పడుతుంది కదా. సో అందుకని చెప్పి కొంచెమే తయారు చేసుకోవాలి. ఇది తయారు చేసుకున్న తర్వాత మన నల్లకోడి ఇక్కడ పొదుగుతుంది కదా, ఆ గుడ్లు తీసినా కూడా అది అక్కడనే కూర్చొని ఉంటుంది. సో అట్లా అని చెప్పి ఆ కోడిని అయితే బయటికి తీసి ఆ కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని అయితే వేరే డబ్బాతోటి కానీ దేనితోటైనా కవర్ చేసేయాలి, అది మళ్ళీ కూర్చోకుండా. లేకుంటే అది గుడ్లు లేకున్నా కూడా అనే పొదిగిన ఫీలింగ్ ఉంటుంది దానికి, అక్కడనే కూర్చొని ఉంటుంది. సో దాన్ని అయితే ఇక్కడ వేసేసి ఆ ప్లేస్ని అయితే కవర్ చేసేసిన. ఇన్ని బ్యాడ్ న్యూస్లో ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. అదేంటంటే మనకి యూట్యూబ్ మానిటైజేషన్ అయింది కదా, గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకి పేమెంట్ వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్కి అయితే ఒక పోస్ట్ వచ్చింది. ఇందులో ఏంటంటే ఒక 6 డిజిట్ కోడ్ అయితే మనకు వస్తుంది. ఈ కోడ్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మనకి పేమెంట్ అనేది వస్తుంది. నేను ట్రిప్కి పోయొచ్చేలోపు మనం తయారు చేసుకున్న ఫీడ్ ఉంది కదా పందెం కోళ్ళకి, ఆ ఫీడ్ కూడా అయిపోయింది. మళ్ళీ ఫీడ్ అయితే కొనుక్కొచ్చుకున్నా. ఇందులో రాగులు, సజ్జలు అలాగే తెల్ల జొన్నలు ఉంటాయి కదా, ఆ తెల్ల జొన్నలు అయితే తెచ్చుకున్నా. వీటన్నిటిని మిక్స్ చేసి ఇందులోకి ఒక 40% రైస్ని అయితే యాడ్ చేసుకున్నా. ఈ కోడి పిల్లలు ఒక 3 మంత్స్ దాటిన తర్వాత ఈ రైస్ ప్లేస్లో మనం వడ్లు అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ వడ్లు అవి మింగలేవు, అవి గొంతులో దాడుతాయి. సో అట్లా అని చెప్పి దాని ప్లేస్లో మనం ఈ రైస్ని అయితే యాడ్ చేసుకున్నాం. సో 3 మంత్స్ తర్వాత మనం ఈ రైస్ ప్లేస్లో వడ్లను అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే గోధుమలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని డైరెక్ట్గా ఇవ్వకుండా వీటిని ఒక 4 అవర్స్ అయితే నానబెట్టి ఇచ్చుకోవాలి. సో ఎందుకంటే ఈ తెల్ల జొన్నలు అనేది లావుగా ఉంటాయి. సో అవి డైరెక్ట్ ఇస్తే అరగవు, ఎందుకంటే అవి చిన్నపిల్లలు కదా. పెద్ద కోళ్ళు అంటే తినేస్తాయి, సో చిన్నపిల్లలకి అయితే అరగవు. సో ఇట్లా నానబెట్టి ఇచ్చుకుంటే అవి జర మెత్తగా అయ్యి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఆ తెల్ల జొన్నలు ఉండడం వల్ల అవి తింటలేవు, ఎందుకంటే అవి లావుగా ఉన్నాయి కదా. సో ఈ తెల్ల జొన్నలు కూడా యాక్చువల్గా 3 మంత్స్ తర్వాతనే వాడుకుంటే బెస్ట్. అవి లాగు ఉండడం వల్ల పెద్ద కోళ్ళు తింటున్నాయి కానీ ఈ చిన్న కోళ్ళు అయితే తినట్లేదు. మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంకో కొత్త ఫీడ్ అయితే తీసుకొచ్చిన, అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎవరైనా కొత్త ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.